హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు తెలుగు ట్యూటర్ లైవ్ కోచింగ్. సో హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ అనేది విస్తృతంగా వ్యాపిస్తున్న సమక్షంలో అందరూ కూడా ఇంట్లో ఉండండి అండ్ స్టే హోమ్. హాయ్ గ్రీష్మ, హాయ్ దివ్య, హాయ్ చైతన్య. సో అందరూ కూడా ఇళ్లలో ఉండండి అండ్ మీ ఆరోగ్యాన్ని ముందు కాపాడుకోండి. తర్వాత అయితే మనం చూద్దాం. సో ఇక్కడ మనకి 10th క్లాస్ సిలబస్ లో ఉండేటటువంటి టాపిక్స్ అయితే ముందుగా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రోగ్రెషన్స్ అంటే ఏంటి మనకు తెలియాలి. సో ప్రోగ్రెషన్స్ దీన్నే మనం ఏమని పిలుస్తాము? శ్రేణులు అని పిలుస్తాము. తెలుగులో అయితే ప్రోగ్రెషన్స్ అంటాం, తెలుగులో శ్రేణులు అంటాం. శ్రేణులు అంటే ఏంటి ముందు మనకు తెలియాలి. హాయ్ మాన్సా, వెరీ గుడ్ మార్నింగ్. సో అందరు కూడా వచ్చేసారా? సో ప్రోగ్రెషన్స్ అంటే శ్రేణులు అంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం, మనకు ఆల్రెడీ తెలుసు, 10th క్లాస్ ఆల్రెడీ చదివారు కాబట్టి ఒక కండిషన్ ని ఒబే చేస్తూ, ఓకేనా, ఏదైనా ఒక నియమానుసారంగా కంటిన్యూస్ గా వచ్చేటటువంటి నంబర్స్ అవ్వచ్చు. అంటే అది ఎడిషన్ ద్వారా రావచ్చు, లేదా మల్టిప్లికేషన్ ద్వారా రావచ్చు, లేదా సబ్స్ట్రాక్షన్ ద్వారా అయినా రావచ్చు, లేదా డివిజన్ ద్వారా అయినా రావచ్చు అనమాట. ఓకే, సో అలా వచ్చేటటువంటి ఒక సిరీస్ నే మనం ఏమని చెప్తామంటే ఇక్కడ ప్రోగ్రెషన్స్ అని పిలుస్తాం. సో అదనంగా ప్రోగ్రెషన్స్ అయితే మనకి 3 రకాలుగా ఉన్నాయి. ఫస్ట్ వన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని పిలుస్తాం. అండ్ సెకండ్ వన్ ఈజ్ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. ఓకే, రెండవది జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. ఓకే, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఇక మనకి ఎడిషన్ గా ఇప్పుడు మనం చెప్పుకోవాలి హార్మోనిక్ ప్రోగ్రెషన్. ఓకే, సో ఈ 3 ప్రోగ్రెషన్స్ గురించి మనం అయితే ఇక్కడ చెప్పుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ గురించి మాట్లాడదాం. ఏపీలో వచ్చేటటువంటి కొన్ని అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ లో వచ్చేటటువంటి బేసిక్ ఫార్ములాలు ఏమిటి చూద్దాం. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో వచ్చేటటువంటి టర్మ్స్ ఏమవుతాయంటే, దట్ మీన్స్ ఫస్ట్ టర్మ్ అయితే దాన్ని ఏమని పిలుస్తాం? మొదటి పదాన్ని మనం ఏగా రాస్తాము. సామాన్య భేదం దాన్ని ఏమని పిలుస్తాం? కామన్ డిఫరెన్స్ అయితే మనం ఏమని పిలుస్తాం? డిఫరెన్స్ ని డీగా తీసుకుంటాం. అండ్ లాస్ట్ టర్మ్ అయితే ఎల్ గా తీసుకుంటాం. అండ్ nth టర్మ్ అయితే ఎన్ గానే తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, లెట్స్ ఫైండ్ అవుట్ ది ఫార్ములాస్ ఫర్ ఆల్ ఎవ్రీథింగ్. ఓకే, సో వీటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఏపీలో చూసేటప్పుడు ఫస్ట్ వన్ nth టర్మ్ కి ఫార్ములా ఏంటి? nth టర్మ్ కి ఫార్ములా మనందరూ తెలుసుకుందాం. a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అని చెప్తాం. ఓకే, అండ్ డి వాల్యూ రావాలంటే ఏం చేస్తాం? a2 మైనస్ a1 చేస్తాం. అండ్ ఎల్ ఏ డి ఈ 3 ఇచ్చేటప్పుడు n వాల్యూ రావాలంటే ఏం చేస్తాం? l మైనస్ a బై డి, ఓకే, హోల్ ప్లస్ 1 చేస్తాం. ఇవి మనకు ఉండేటటువంటి బేసిక్ ఫార్ములాస్. అదే సిగ్మా ఎన్ అనుకోండి, దీన్ని సింపుల్ గా మనం ఏం చెప్తామంటే ఎస్ఎన్ అని చెప్తాం. n టర్మ్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? ఎస్ఎన్ ఇజ్ ఈక్వల్ టు n బై 2 ఇంటూ 2a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి గా రాస్తాం. లేదు ఎల్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? n బై 2 ఇంటూ ఏ ప్లస్ సింపుల్ గా ఇలా రాస్తాం. ఇవి మనకున్న ఫార్ములాస్ అంటే. సో నెక్స్ట్ వన్ a1 a2 ఇచ్చిన తర్వాత మనకి వాటి యొక్క మధ్యమం అడిగాడు అనుకోండి, మీడియన్ అడిగాడు అనుకోండి, ఏం చేస్తాం? మీడియన్ ఈజ్ ఈక్వల్ టు a1 ప్లస్ a2 బై 2 గా చేస్తాం. బట్ ఇక్కడ కొన్ని ఫార్ములాస్ అయితే మనకి 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లో లేవు, బట్ మనకి ప్రతి ఎగ్జామ్స్ లో అడుగుతూ ఉంటాడు. అదేంటి ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఇవి మనం ఖచ్చితంగా రాసుకోవాలన్నమాట. సిగ్మా ఎన్ స్క్వేర్, సిగ్మా ఎన్ క్యూబ్, ఇవి 3 మనకు తెలిసి ఉండాలి. సిగ్మా ఎన్ అంటే అర్థం ఏంటి? సమ్ ఆఫ్ n టర్మ్స్, సమ్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్ అంటే n సహజ సంఖ్యల మొత్తము అని చెప్తాను అనమాట. దీనికి ఫార్ములా అయితే మనకు తెలుసు కదా, n ఇంటూ n ప్లస్ 1 బై 2 అనమాట.
అలా కాకుండా సిగ్మా ఎన్ స్క్వేర్ అంటే మొదటి n పదాల వర్గాల మొత్తం, సమ్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్ స్క్వేర్స్. సో ఇక్కడ దీనికి ఫార్ములా ఏంటంటే సిగ్మా ఎన్ స్క్వేర్ అని పిలుస్తాం. సిగ్మా ఎన్ స్క్వేర్ ఫార్ములా ఏంటంటే ఇక్కడ చూడండి, సిగ్మా ఎన్ స్క్వేర్ అంటే అర్థం మనకు తెలియాలి. సిగ్మా ఎన్ స్క్వేర్ అంటే దట్ మీన్స్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ అండ్ సో అని అనమాట. ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్. సో దీనికైతే ఫార్ములా మనకి n ఇంటూ n ప్లస్ 1 2n ప్లస్ 1 4/6 అనమాట. అండ్ నెక్స్ట్ వన్ సిగ్మా ఎన్ క్యూబ్. దట్ మీన్స్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎన్ క్యూబ్. సో దీనికైతే ఫార్ములా అయితే సింపుల్. సిగ్మా ఎన్ స్క్వేర్ ఉంది కదా, సిగ్మా ఎన్ ఉంది కదా, సిగ్మా ఎన్కి స్క్వేర్ చేసేస్తే సరిపోతుంది. సిగ్మా ఎన్ అంటే ఏంటి, ఇందుకు చెప్పుకున్నాం ఫస్ట్లోనే. ఏం చెప్పండి, దట్ ఈజ్ n ఇంటూ n ప్లస్ 1/2 చెప్పుకున్నాం కదా, దీనికి హోల్ స్క్వేర్ చేసేయండి. ఇక్కడ హోల్ స్క్వేర్ చేస్తే మనకి ఏమొస్తుంది, n స్క్వేర్ m ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 4 కదా. ఇది ఫార్ములా అనమాట. ఈ ఫార్ములాని మనకు తెలియాలి. అండ్ ఈవెన్ నెంబర్స్ గురించి, ఆడ్ నెంబర్స్ గురించి కూడా మనకు ఒక ఫార్ములాలు అయితే ఉన్నాయి, వాటి గురించి కూడా ఒకసారి తెలుసుకోవాలి. ఓకే, సిగ్మా. సో సిగ్మా ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్. సో సిగ్మా అంటే ఇక్కడ సమ్ ఆఫ్ అనమాట. సమ్ ఆఫ్ ఫస్ట్ n ఈవెన్ నెంబర్స్ అంటే మనం ఏం చేస్తామంటే సింపుల్ గా మనకు ఫార్ములా n ఇంటూ n ప్లస్ 1 అనమాట. అండ్ అలా కాకుండా సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ అంటే బేస్ సంఖ్యలు, మొదటి బేస్ సంఖ్యల n బేస్ సంఖ్యల మొత్తము అని అడిగారు అనుకో, డైరెక్ట్లీ వీ కెన్ రైట్ యాజ్ n స్క్వేర్. ఓకే, దీస్ ఆర్ ది ఫార్ములాస్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. ఓకే, ఇవి బేసిక్ ఫార్ములాస్. సో నెక్స్ట్ వన్ జీపీలోకి వెళ్దాం. అండ్ ఈ ఫార్ములాస్ అన్ని కూడా మీరు షార్ట్ అవుట్ చేయండి. సో జీపీలోకి వెళ్దాం. జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ లో వచ్చేటటువంటి ఫార్ములాస్ ఏంటి? జామెట్రిక్ ప్రోగ్రెషన్స్ లో వచ్చేది ఫస్ట్ టైం ని మనం ఏమని రాస్తాం, ఫస్ట్ టైం. అండ్ ఇక్కడ కామన్ రేషియో ఉంటుంది. r ఇజ్ ఈక్వల్ టు మన ఫార్ములా t2/t1 or t3/t2 వాట్ ఎవర్ ఉంది. దెన్ nth term is equal to, okay, nth term. సో nth term చూద్దాం. ఓకే సమీర్, జస్ట్ షార్ట్ అవుట్ చేయండి, ఎందుకంటే ఇవి మ్యాక్సిమం మన ఉండవు కదా, అందుకని. సో nth term ఫార్ములా అయితే a ఇంటూ r పవర్ ఆఫ్ n-1 అంటాం. బట్ సిగ్మా ఎన్ అనేది మనకి లేదు, తీసేసాడు యాక్చువల్గా సిలబస్లో. బట్ వీ హ్యావ్ టు read them also. ఓకే, జీపీలో n టర్మ్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏమైనా ఉందా? ఎస్, ఇక్కడ r వాల్యూ బయట డిపెండ్ అవుతుంది అనమాట. సో ఇది చూడండి ఒకసారి, a ఇంటూ 1 మైనస్ r పవర్ ఆఫ్ n బై 1 మైనస్ r. ఇఫ్ r అనేది 1 కన్నా తక్కువ అయినప్పుడు, సో r is less than 1 అనమాట. ఇఫ్ r is greater than 1 అయింది అనుకోండి, ఈ ఫార్ములాని రివర్స్ రాస్తాను, a ఆఫ్ r పవర్ ఆఫ్ n మైనస్ 1 బై r మైనస్ 1. ఓకే, r is greater than 1. ఈ ఫార్ములాస్ అనమాట. ఇది మనకి లేదు సిలబస్లో, తీసేసాడు. బట్ మేబీ మైండ్లో పెట్టుకోండి. సో క్వశ్చన్ అడిగితే మాత్రం మళ్ళీ ఇబ్బంది పడుతుంది. దిస్ ఇస్ అబౌట్ ది జీపీ. అండ్ ఎస్, a1 and a2 if in GP. సో జీపీలో ఉండేటట్లయితే వాటి యొక్క మధ్యమం, దాని మీడియన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ a1 a2, స్క్వేర్ రూట్ ఆఫ్ a1 a2 గుర్తుంచుకుంటారు, స్క్వేర్ రూట్ ఆఫ్ a1 a2. సో ఏపీలో అయితే a1 ప్లస్ a2/2 చేస్తాం, జీపీలో అయితే ఏం చేస్తామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ a1 a2 చేస్తాం అనమాట. అండ్ హెచ్పి హార్మోనిక్ ప్రోగ్రెషన్స్కి వెళ్దాం. హెచ్పి హార్మోనిక్ ప్రోగ్రెషన్ అంటే ఏంటి? if taken any AP, if okay, a1 a2 a3 and so on an, ఇవి కానీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ లో ఉన్నట్లయితే a1 a2 a3 అనేవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే దీన్ని హెచ్పిలో ఎలా రాస్తాం అంటే 1/a1 1/a2 1/a3 and so on 1/a.
అంటే మీకు హెచ్పిలో ఇచ్చాడు అనుకోండి, దాని మీద ఏ ప్రక్రియ అడిగినా కూడా మీరు ఏం చేస్తారంటే దాన్ని రెసిప్రోకల్ రాసి అథమెటిక్ ప్రోగ్రెషన్స్ ఉండేటటువంటి ఫార్ములాస్నే మీరు యూజ్ చేయాలన్నమాట. హెచ్పిలో ఏదైనా ఉంది అని ఇచ్చాడు అనుకోండి, దాని వెంటనే రెసిప్రోకల్ రాస్తారు. అండ్ రెసిప్రోకల్ రాసి దాన్ని ఏపీలో ఉంది అని చూపించగలిగితే అది మనం జీపీలో ఉందని, హెచ్పిలో ఉందని ఈజీగా కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ది ఫార్ములాస్ which we have to discuss in the progression. Let's move for the practice. So ఫార్ములాస్ అందరూ కూడా రాసుకున్నారు అనుకుంటాను. సో ఇక ప్రాక్టీస్కి వెళ్దాం. ప్రాక్టీస్కి వెళ్ళి ఒక్కోదాన్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్. సో ప్రీవియస్ అడిగినటువంటి క్వశ్చన్స్ ముందు ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత హాయ్ మోజెస్ మోసి గారు. ఓకే, ప్రాక్టీస్ చేద్దామా? ఎస్, ముందు టెక్స్ట్ బుక్ చూద్దామా లేదా బయట చూద్దాం? సో చూడండి ఒకసారి. ఇక్కడ ఒక ఏపీ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 1, 5, 1, -3, 7 and so on. Find 10th term. It's your time. ఆల్రెడీ మీకు తెలుసు ఈ క్వశ్చన్స్ అనేవి. సో నౌ ఇట్స్ యువర్ టైం. వెంటనే ఆన్సర్ చేయండి. మీ ఆన్సర్ అయితే సరే లైవ్ చాట్లో పెట్టండి. ఓకే, సో ఇట్స్ యువర్ టైం. సో ఆన్సర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అండ్ సెకండ్ క్వశ్చన్ ఈజ్ 21, 18, 15 and so on. Okay, which term is -81 in the AP, in this AP or in the AP? సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. సో టైప్ చేయండి. ఆల్రెడీ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్ గ్రీష్మ, బట్ యూ హ్యావ్ టు డూ కరెక్ట్లీ. ఓకేనా గ్రీష్మ? చెక్ అగైన్. ది ఆన్సర్ ఈస్ నాట్ కరెక్ట్. యు ఆర్ రైట్, బట్ ద ఆన్సర్ ఈస్ నాట్ కరెక్ట్. Come on, Divya. Yes, this is Divya. Yes, Divya, you gave the right answer. Yes, Divya, correct answer. It is -31. So in the given AP, A is equal to 5 and D is equal to A2 minus A1, that means 1 minus 5, that is equal to 4. And we have to find, yes Samir, you are also right, 10th term. So T10 is equal to, we know that A plus 90, that is equal to 10 plus 9 into -4. Okay, in the yes sir, in the AP A is equal to 5 kada. Yes, 5. So we can write as A minus 36, then we can get as -31. Okay, yes. The second question, come on pick. 21, 18, 15, which term is -81? Yeah, okay, nth term is -81 find out chesi n value మీరు find out చేయండి. Third question. Find the AP. Find the AP whose third term is 5 and seventh term is 9. Okay, come on. 54th term. No, Samir. Once again, try again. Samir is not correct. And try again. Yes, this is Divya now. Yes, Divya, you gave the right answer. So let's do the question. So A is equal to 21 and D is equal to that means T2 minus T1, that is equal to 18 minus 21, that is equal to -3. And nth term AN is equal to
a plus n minus 1 into d. Then we can write as 21 plus n minus 1 into minus 3. Then is equal to 21 minus 3n plus 3 is equal to, we can directly write 24 minus 3n is equal to minus 81. Then minus 3n is equal to minus 81 minus 24. Okay, we will get as 105 minus. Then n is equal to minus 105 by 3 minus 3. Minus minus cancel, we will get as 35. So answer is minus 35. Okay. Okay, answer is 35. Then that means the nth term is here 35th term. Yes, Divya. Yes, Moses. Yes, Mansa. And the next question is given. Find the AP. Find the AP whose third term is 5 and the seventh term is 9. Okay, this is the third question, and yes, fourth question. Question is, how many two digit numbers are there which are divisible by 3? Okay, 3, 4, 5, 6. 3, 4, 5, 6, 7, 8, 9. Yes. Yes, Divya and S, Grishma. And the question, fourth question is yes, 3, 4. Samir, you have to start with the 3, 4. 3, 4, 5, 6, 7, 8. Okay. Yes, S, Mansa. The next question given, how many two-digit numbers are there which are divisible by 3? సో ఇక్కడ మీరు డైరెక్ట్ ఫార్ములా వాడచ్చు. సో ఎందుకంటే ఈ ఫార్ములా అంటే n ఈజ్ ఈక్వల్ టు మనకున్న ఫార్ములా l మైనస్ a బై d 4+1. ఈ ఫార్ములా డైరెక్ట్గా వాడండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. క్యాలిక్యులేస్ అక్కర్లేదు, డైరెక్ట్గా మీరు చెప్పొచ్చు. The fifth question is, yes, fifth question is, A1 is equal to 2, A3 is equal to 26, then A9 is equal to dash. The question given to you is A1 is equal to A3 is equal to 26. Okay, A9 is equal to dash. Fourth one 33. Wow, once again same error. So same, or let's try the fourth sum again. So two digit numbers are there which are divisible by 3. That means the least number will be 12 and last number will be 99 and the common difference will be 3. Okay, then we have to know n value is equal to 99 minus 12 by 3 plus 1. This is the formula. Then 99 లో 12 తీస్తే మీకు 87 వస్తుంది. 87 by 3 plus 1 కదా. సో అలా చేస్తే 3 2 ja 6, 3 9 ja, that means 29 plus 1 that is 30 వస్తుంది, and sum of giving is 33.
how it is possible. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ అయితే 30 వస్తుంది. దివ్య ఒకసారి చెక్ చేయవా? అక్కడ 2 digits నెంబర్ అడిగారు, బట్ మీరు ఏం చేశారంటే 99/3 వేసేసారు. బట్ స్టార్టింగ్ టర్మ్ అనేది ఏమవుతుంది? సో మనకు ఉన్నాయి 3, 6, 9 ఉన్నాయి, బట్ ఇవి 2 digit నెంబర్స్ కావు కదా, అవి వాటితో పని లేదు. స్టార్టింగ్ నెంబర్ ఏమవుతుంది మీకు? 12 అవుతుంది. స్టార్టింగ్ నెంబర్ ఏమవుతుంది? 12 అవుతుంది మీకు. ఓకే, స్టార్టింగ్ నెంబర్ 12 అవుతుంది అనమాట. అలా చేయండి. ఓకే, answer 30. And the next question given to you, a1 is equal to and a3 is equal to 26 and a9 is equal to dash. So ikkada, yes Samir, you gave the right answer. I know you gave the right answer, Samir. And fifth question meeku already ఇవ్వడం జరిగింది. And sixth one చూద్దాం. సిక్స్త్ క్వశ్చన్ మీకు 98 yes, it is 98. Acceptable. Okay, acceptable. 98 is an answer. Yes, this answer is 98. 998 కాదు, 98. Okay, next one. Okay, 17th term of an AP exceeds its 10th term by 7. Then find the కామన్ డిఫరెన్స్. డైరెక్ట్ గా మీకు ఇక్కడ ఏం అడిగాడంటే కామన్ డిఫరెన్స్ మాత్రం అడిగాడు. సో డైరెక్ట్ గా మీరు కామన్ డిఫరెన్స్ అయితే ఫైండ్ అవుట్ చేసేయండి. సో యూ హ్యావ్ టు ఫైండ్ ది డి. Yes, Grishma, it is 98. Acceptable. The next question is, sixth question is given to you. Okay. And the seventh question is sigma S14 is equal to 1050. A1 is equal to 10, then T20 is equal to dash. The next question we given jarigindi. Sigma S14 is equal to 10, that means 1050. Yes, Grishma, D is equal to 1 here. You gave the right answer. D is equal to 1 ikkada. And the tarvata prashna meeku ivvadam jarigindi screen paina. S14 is equal to, so the right question meeku icharu ikkada. S14 అనేది meeku ivvadam jarigindi. Okay, S14 is equal to, సో చాలా మంది పాలిసెట్ లో ఓపెన్ లో సీట్ రావాలి అంటే మాకు ఎన్ని మార్క్స్ కావాలి సార్ అని చాలా మంది అడుగుతున్నారు. ఇఫ్ యూ ఓసీ క్యాండిడేట్ యూ హ్యావ్ టు క్రాస్ 100. ఇఫ్ యూ బీసీ క్యాండిడేట్ యూ విల్ గెట్ ఛాన్స్ 90 to 100. సో ఇది కూడా ఫిక్స్ అయితే కాదు, ఎందుకంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ ది పేపర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. పేపర్ కానీ ఈజీగా ఉందనుకోండి, సో ఇంకా మనకి ఎక్కువ మార్క్స్ మనం గెయిన్ చేయాల్సి వస్తుంది. పేపర్ కానీ టఫ్గా ఉందనుకోండి, ఇంకా 60-70 కూడాను మనకి స్కోర్ అనేది పడవచ్చు. బట్ ఈ ఇయర్ అయితే మాత్రం పేపర్ ఎలా ఉన్నా సరే మార్క్స్ అనేవి మారుతాయి, ఎందుకంటే మ్యాక్సిమం అందరూ కూడాను సో పుస్తకాలు విడిచిపెట్టారు కాబట్టి కొద్దిగా మీరు ట్రై చేసినా మీకు ఈజీగా వస్తుంది అనమాట. ఓకేనా? సో కొద్దిగా వర్కౌట్ చేయండి, ఖచ్చితంగా మీకు వస్తుంది. D is 1 is the right answer. And the next question is given to you, that is Sn is equal to 1050, A1 is equal to 10, then you have to find the T20. Okay. అందరూ కూడా చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా రిక్వెస్ట్, గట్టిగా ఒకసారి లైక్ కొట్టండి. ఎస్, డిస్ప్లే అడిసేలే కాదు, గట్టిగా ఒకసారి
లైవ్ ప్రోగ్రామ్ కదా, లైక్ చేయండి ఒకసారి. ఓకే, ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్, ఇది 8th క్వశ్చన్. 2, 7, 12 and so on. Find S10. Find S10. Find S10. అందరికి రిక్వెస్ట్, ఒకసారి గట్టిగా లైక్ కొట్టండి. ఎస్ సమీర్, మ్యాథ్స్ అయిపోయి నువ్వు ఇంకా ఫిజిక్స్ మీద ఉంది. ఇంకా మ్యాథ్స్ ఆల్రెడీ ఇంకా 3-4 చాప్టర్స్ రిమైనింగ్ ఉన్నాయి మనకి. సో ఇంకా మనకి మ్యాథ్స్లో అయితే 2 వేరియబుల్ లీనియర్ ఈక్వేషన్స్ ఉన్నాయి, అండ్ కోఆర్డినేట్ జియోమెట్రీ ఉంది, అండ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈ 3 కానీ కంప్లీట్ అండ్ మెన్సురేషన్ ఉంది. ఈ 4 అయిపోయాక ఇక ఫిజిక్స్ కెమిస్ట్రీ స్టార్ట్ చేద్దాం, నో ప్రాబ్లం. ఓకే, తర్వాత క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎస్ అమ్మా, A20 is equal to 700, 200. Yes is right answer. సో గైస్, క్వశ్చన్ చేస్తూ ఉండండి. 1 minute లో ముందు ఉంటాను. ఓకే, I need a small break for 1 minute. I will be back. ఓకే, ఐఎమ్ బ్యాక్. సో ఎవరైతే సరే సైంటిస్ట్ కావాలనుకుంటున్నారో, ఎవరైతే తొందరగా ఇంజనీర్ కావాలనుకుంటున్నారో, లేదా ఎవరైతే ఇండియాలోనే టాప్ మోస్ట్ అయినటువంటి DRDOలో కానీ షార్లో కానీ వర్క్ చేయాలనుకుంటున్నారో, అలాంటి వాళ్ళకైతే పాలిసెట్ అనేది ఒక గేట్వేల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు షార్లో ఉండేవాళ్ళు కానీ DRDOలో ఉన్న వాళ్ళు కానీ ఎక్కువగా డిప్లొమా ద్వారా బీటెక్ చేసిన వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ వీళ్ళకి ఎక్కువగా ఉంటుందని వాళ్ళని అయితే నమ్ముతారనమాట. సో అది మెయిన్. సో చేశారా? S10 is equal to 47. ఓకే, 2, 7, 12 అండ్ ఫైండ్ ది S10 అడిగాను, A10 అడగలేదు, S10 అడిగాను. అండ్ T20 ఫైండ్ అవుట్ చేస్తారు కదా, 200 అది. సో ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా చేయలేదు ఎవరు. ఓకే, ఐ విల్ డూ. సో S20 ఇచ్చారు ఇక్కడ. SN అంటే ఇక్కడ మనకు తెలుసు ఓకే, ఇక్కడ ఇక ఆల్రెడీ చెప్పి S14 కదా, S14 ఇది S14 అని చెప్పాం ఇందాకే. సో S14 కాబట్టి ఫస్ట్ చెప్పినప్పుడే చెప్పాం S14 అని చెప్పడం జరిగింది. సో S14 కాబట్టి మన ఫార్ములా ఏంటి చెప్పండి. S14 is equal to n/2 into okay 2a plus n-1 into d. ఓకే, సో మనకి ఇక్కడ ఉన్న వాల్యూస్ ప్రకారం చూద్దాం. S14 అంటే మనకి 1050, n అంటే మనకు తెలియదు కాబట్టి n/2 అలా విడిచిపెట్టండి. 2a అంటే 20 ప్లస్ n-1 అలానే ఉంచండి. n-1 అంటే మనకి డైరెక్ట్గా వేసేయచ్చు, మీరు 13 అని వేసేయవచ్చు, జస్ట్ 13 అని వేసేయవచ్చు డైరెక్ట్గా, 13d అనమాట. ఓకే, విచ్ ఇంప్లైస్ మనం డైరెక్ట్గా ఏం చేస్తామంటే n ఇంటూ, చూడండి ఇక్కడ n ఇంటూ 20 ప్లస్ 13d. n అంటే ఇక్కడ మనకు తెలుసు కదా n/2 అని కూడా మనకు తెలుసు కదా. n ఈక్వల్ మనకి ఎంత 1050
ఇంటూ 2 అంటాం. n అంటే 14 కాబట్టి 20 ప్లస్ 13d ఈజ్ ఈక్వల్ టు 1050 ఇంటూ 2 బై 14 అనమాట. సింప్లిఫై చేసండి ఇక్కడని. 2 1 2 7 7 1 7 ఓకే. then 13d is equal to 150 minus 20, that is 130. then d is equal to okay 130 by 10 is equal to మనకి ఏం వస్తుంది ఇక్కడ 13 వస్తుంది. సో అడిగింది T20 కాబట్టి a plus 19d వేస్తాం డైరెక్ట్గా ఇక్కడ డైరెక్ట్గా. సో 10 plus 19 into 13 ఓకే 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 ఈ విధంగా మనం చేస్తాం అన్నమాట. ఓకే సంథింగ్ ఇన్ ఎర్రర్ హ్యాపెన్. ఓకే 130 by 30 is equal 10 కదా. d ఆల్సో 10. సో ఫైనల్గా మనకి 190 plus 10 వస్తుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 200. సో ఆన్సర్ అయితే 200 వస్తుంది. yes I changed that. ఇక్కడ ఎర్రర్ వేసాం మనం. d ఈజ్ ఈక్వల్ టు మనం 13d కదా, 130 by 13 వేయాలి. సో ఇక్కడ సమీర్ d ఈజ్ ఈక్వల్ 10. yes సమీర్ I changed it, no problem. the next question S10 అడిగారు. S10 అంటే మనం ఏం చేస్తామంటే దట్ ఈస్ 10 by 2 into 2a కదా, 2 into 2 plus n minus 1 అంటే 9 into d అంటే మనకి ఇక్కడ 5. సో 5 into 4 plus 45. ఓకే ఇలా అయితే మనకి ఏమవుతుంది. సో 5 into 49 is equal to 245. this is the answer. okay, these are the answers. let's move for the GP. ఇది మనకి ఏపీలో ఉండేటటువంటి ప్రోగ్రామ్స్. సో maximum yes మా answer. I changed that. now we are entering to the GP. సో GP లో చూద్దాం ఒకసారి. సో 5 by 4 yes I change చేసాం కదా. ఓకే సో నెక్స్ట్ చూద్దాం. 5 by 2 5 by 4 5 by 8 ఇన్ ఏ GP. ఇది ఒక GPలో ఉన్నట్లయితే find the 20th term in GP. ఓకే ఇది జామెట్రీ ప్రోగ్రెషన్ అయితే ఎస్ అమ్మా 245. ఓకే రా నాన్న. సో జామెట్రీ ప్రోగ్రెషన్లో ఫస్ట్ క్వశ్చన్ చూడడం జరిగింది. సో ఆన్సర్ చూడండి. ఓకే జామెట్రీ ప్రోగ్రెషన్లో ఉండేటటువంటి 20th టర్మ్ మీరు ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో స్కూల్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో ఈవినింగ్ అనేది వచ్చేసరికి బాగా ఆలస్యం అవుతుంది కాబట్టి మార్నింగ్ అయితే మీకు నేను ఎంగేజ్ అవ్వగలను. అంటే మార్నింగ్ అయితే డెఫినెట్గా క్లాసెస్ అన్ని కండక్ట్ చేయగలను. ఓకే నెక్స్ట్ వన్ నేను ఆన్సర్ చేస్తూ ఉండండి. తర్వాత ప్రశ్న జీపీలో ఫస్ట్ క్వశ్చన్ ఇది అండ్ జీపీలో సెకండ్ క్వశ్చన్ మీకు అయితే ఇక్కడ థర్డ్ టర్మ్ ఈజ్ 24 and sixth term is 192 and 10th term ఏమవుతుంది. ఓకే క్వశ్చన్ మీకు ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ 245 తల్లి నాన్న ఎలా రా 245 అవుతుంది. ఎస్ అదే నెక్స్ట్ ప్రశ్న 5 by 2 into 1 by 2 whole power of 19. ఎస్ నాన్న దాన్ని ఇంకా సింప్లిఫై చేయలేమా. Hi Sai Praneeth, good morning, and you are entered at the end of the session. Okay, yes amma 2 power of 20. yes. So ఇందులో మీరు డైరెక్ట్ గా చెప్పొచ్చు a is equal to 5 by 2 and r is equal to 5 by 4 by 5 by 2
then we will get yes 1 by 2. Then T20 is equal to a into r power of 90, that we can write as 5 by 2 into 1 by 2 whole power of 90. Then you can write as 5 into 2 power of 90. Then we will write as 5 by 2 power of 20. Okay, like that. Yesterday I gave you the message we are get ready for the morning class at 7 a.m. Okay, I started at 7:15 also. So third term is 24 and sixth term is 192. Then 10th term will be yes. Okay, which is the right answer? Let's go further. So first one, that means AR square is equal to 24 and AR power of 5 is equal to 192. Okay, that is T6. This is a T3. So first of all, divided by T6 by T3. That means we will get as AR power of 5 by AR square is equal to 192 by 24. Okay, then we can simply cancel A, and finally we get A cube. That's sorry, R cube. We will get as R cube. No amma, sorry, easy cheyochu. Diniki solution undra nanna. Solution undi. So చూడండి ఒకసారి, we will get as R cube. మనకి ఏం వస్తుంది ఇక్కడ? R cube వస్తుంది కదా. R cube is equal, దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేయండి ఒకసారి. మనం 212 296. ఓకే, and 8. That means 8 వచ్చిందన్న. That means cube root of R cube is equal to cube root of 8 ని మనం రాయొచ్చు, 2 cube గా రాయొచ్చు. Then R is equal to 2 అన్నమాట. So R మనకి 2 వచ్చింది కదా. Then A is equal AR square is equal to 24. Then we can write as A into R square, means here 4 is equal to 24. Then A is equal to 24 by 4. We will get as 6. Then A kuda manaki ikkada raavadam jarigindi, 6 ga vachindi. Now we have to find the 10th term. We have to find the 10th term. So 10th term means A into R power of 9. That means 6 into 2 power of 9. 2 power of 9 అంటే ఎంత చూడండి ఒకసారి. I think 512 కదా. Yes, 512. సో 6 into 512 అనమాట. మీరు ఇంటూ చేసేయండి, డైరెక్ట్గా ఇంటూ చేస్తే మనకు అంత ఆన్సర్ వస్తుంది. సో R into 512 చేసినట్లయితే మనకి 3072 వస్తుంది. దిస్ ఇస్ ద రైట్. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, 3072. This is the answer. And I get yes, I post the video message in our WhatsApp group Samir. Yeah, Abhi. So ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం, 3072 అని ఫైండ్ అవుట్ చేస్తాం. సో 10th టర్మ్ అడిగాడు కదా, సో వీ హ్యావ్ టు ఫైండ్ ది 10th టర్మ్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. And next question to you to find the question number 3. If A1 is equal to 9 and R is equal to 1 by 3, then find A7. A7 ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, సో ప్రాబ్లమ్స్ అన్నవి చాలా ఈజీగా ఉంటాయి when you answer perfectly. ఓకే, ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఫోర్త్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఎస్, ఇక్కడ చూడండి, ఒకటి మాత్రమే ఇచ్చాడు, రెండోది ఇవ్వలేదు. యూ హ్యావ్ టు ఫైండ్ దట్. ఓకే, ఎయిత్ టర్మ్ ఈజ్ 192 and R is equal to 2. Then T12 is, చూడండి, 8th term is 192, R is equal to 2, then T12 is equal to dash. నెక్స్ట్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది.
అవి 729 సో పైన క్వశ్చన్కి ఒకసారి చూద్దాం సార్, దీన్ని ఎలా రాద్దాం. A1 is equal to 9 and R is equal to 1/3, then A7 is equal to, we can find it easily, and A into R power of 6, that means 9 into 1/3 whole power of 6. We can write as a 9 into 1/3 power of 6, and we can easily write as a 3 square into 1/3 power of 6, and we can easily get that is 1/3 power of 4, that is 1/81. That's the answer. Yes, this is yes Divya, yes Grishma is right answer, Amma. Okay, 1/81, 1/3 power of 4. And the next question is, eighth term is GP is 192 and R is equal to, find the G12. And టైం కూడా ఎగ్జాక్ట్లీ మనకి 8 AM అవుతుంది. సో ఈ రోజు అయితే జస్ట్ ఇంట్రడక్షన్ గురించి ఇవ్వడం జరిగింది, అండ్ జీపీస్ గురించి అయితే మన టెక్స్ట్ బుక్ వరకు ఉండేటటువంటి ప్రాక్టీసెస్ చేసాము. అండ్ నెక్స్ట్ లైవ్ సెషన్ అనేదిలో అంటే రేపు ఇదే ఉండేటటువంటి ప్రోగ్రెషన్స్ పైన ప్రీవియస్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఏవి అండ్ వాటిని ఆన్సర్ చేసే విధానం ఏమిటి అనే గురించి ఒకసారి చూద్దాం. ఓకే, ఇంకా రిమైనింగ్ టాపిక్స్ మనకి ఏమున్నాయి మ్యాథమెటిక్స్లో ఒకసారి అయితే మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తారు. సో ఈ క్వశ్చన్ ఒకసారి ఆన్సర్ చేయండి. ఎవరైనా ఆన్సర్ చేశారా? Yes, no one answer. 1/8. సార్ నేను చూస్తాను, చూడండి సరే. ఎయిత్ టర్మ్ అంటే A into R power of 7 is equal to 192, and we know that R is equal to 2. Then A into 2 power of 7 is equal to 192. Then A is equal to 192 by 2 power of 7. We know that 2 power of 7 means yes, 2 power of 7 అంటే ఎంత అవుతుందో చూడండి ఒకసారి కదా. 2 2 4, 2 2 8, 8 2 16, 16 0 32, 32 2 64, 64 2 128. ఏమొస్తుంది మనకి ఇక్కడ 128 రావడం జరుగుతుంది. ఓకే, ఓకే సో చేద్దాం ఒకసారి. ఎస్, A is equal to 192 by 128. Yes, Amma. Yes, yes. Okay. ఓకే, ఇంకెవరు చేయలేదా? ఓకే చేస్తాను. సో
64 2 the 64 3 the, that means 3 by 2 వస్తుంది ఇక్కడ. Then we have to find the T12. T12 means a into r power of 11, that is equal to a means 3 by 2 into 2 power of 11. సో 2 కి ఇందులో 1 తీసేస్తే మనకి 10 వస్తుంది, అంటే 3 into 2 power of 10 వస్తుంది. ఓకే, సో ఇది ఈరోజు అయితే క్లాస్ అయితే. ఓకే, అండ్ నెక్స్ట్ క్లాస్లో అయితే మనం ఏం చేద్దామంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్ సంబంధించింది మ్యాథ్స్ ఇంట్రడక్షన్ అయింది, అండ్ అథమెటిక్ ప్రోగ్రెస్ సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ కూడా అయింది. నెక్స్ట్ క్లాస్లో అయితే ఇక్కడ డైరెక్ట్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్తో వస్తాను, అండ్ బీ ప్రిపేర్. అండ్ సేమ్ రేపు మళ్ళీ సేమ్ 7కి రెడీగా ఉండండి. అండ్ ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంటర్మీడియట్ క్లాస్లో అయితే నైట్ వస్తాయి, వాటిని కూడా చూడండి అండ్ మీ యొక్క కామెంట్స్ అయితే పెట్టండి. సో మీకు ఇంటర్మీడియట్ క్లాసెస్ ఈజీగా అర్థమవుతున్నాయా లేదా నాకైతే తెలియదు. సో మీ కామెంట్స్ అనేవి పెట్టినట్లయితే నాకు అర్థమవుతుంది. ఓకే, హాయ్ జాయిన్ ఈఎన్జినా, I don't understand. Akash, I don't understand. So guys, thank you very much. So it is time to close. So bye bye, take care.